శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్తుతిస్తూ ధర్మపురి శ్రీ శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని 28వ పద్యం. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు, లోపలనంతట రోయరోత, నరముల శల్యముల్ నవరంధ్రములు, రక్తమాంసముల్ కండలు మైలతిత్తి, బలువైన ఎండవానల కోర్వదెంతైన, తాళలే ఆకలి దాహములకు, సకల రోగములకు సంస్థానమైయుండు, నిలువ అస్థిరమైన నీటి బుగ్గ, బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత, కాటికే కాని కొరగాదు గవ్వకైనా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ మానవ శరీరం పచ్చి చర్మంతో కుట్టబడిన ఒక సంచి లాంటిది. ఇందులో ఏమాత్రం సారం పసలేదు. దీని లోపలంతా చూస్తే కేవలం అసహ్యం, రోత మాత్రమే పుడుతుంది. ఇది నరాలు, ఎముకలు, శల్యములు, 9 రంధ్రాలు, నవరంధ్రములు, రక్తమాంసాలు మరియు కండలతో నిండిన ఒక మురికి సంచి, మైలతిత్తి. ఈ శరీరము తీవ్రమైన ఎండను కానీ వానను కానీ ఏమాత్రం తట్టుకోలేదు. అలాగే ఆకలి దప్పులను కూడా భరించలేదు. సమస్త రోగాలకు ఇది ఒక నివాస స్థానం. ఇది ఎల్లప్పుడూ ఒకేలా స్థిరంగా ఉండని నీటి బొగ్గ లాంటిది. అంటే ఎప్పుడు నశిస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి ఈ శరీరం నుండి, బొంది నుండి ప్రాణాలు పోయిన వెంటనే ఇది కేవలం శ్మశానానికి, కాటికి కాల్చడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప కనీసం ఒక చిల్లి గవ్వకు కూడా పనికిరాదు కదా స్వామి అని శేషప్ప కవి మానవ దేహం యొక్క అశాశ్వతాన్ని, భౌతిక దేహంపై ఉన్న వ్యామోహం ఎంత వ్యక్తమో ఎంతో వాస్తవికంగా, ఎంతో కఠినంగా వివరిస్తున్నారు. శ్రీ నరసింహస్వామి దివ్య కృప మనందరిపై ఉండాలని కోరుకుంటూ తర్వాతి పద్యం కోసం మన భగవద్గీత తెలుసుకుందాము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్.